నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య Praise God. నివసించువాడును. నేనును నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. అందరూ నా వైపు చూడండి. ఈ యెషయా ప్రవచన గ్రంథంలో 66 అధ్యాయాలు కలవు. బైబిల్ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలు ఉంచబడినవి. అయితే మొదటి అధ్యాయం మొదలుకొని 39 అధ్యాయాల వరకు వీళ్ళరా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళక ముందు దేవుడు మీ దృష్టి దేవుని వైపు మళ్ళించండి. వీళ్ళరా మొదటి అధ్యాయం మొదలుకొని 39 అధ్యాయాల వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి కష్టాలలోకి వెళ్ళక ముందు దేవుడు పలికినటువంటి మాటలు. 40వ అధ్యాయము నుండి 55వ అధ్యాయం వరకు వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత, అనగా కష్టములలోకి వెళ్ళిన తర్వాత వారికి ఆదరణ కలిగించే మాటలు పలికాడు. అలాగున 56వ అధ్యాయం నుండి 66 అధ్యాయాల వరకు ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుండి తిరిగి మరలా వాగ్దాన భూమిలోనికి వస్తారు అని చెప్పి వారిని వాగ్దాన భూమిలోనికి వచ్చుటకు అవసరమైన సంగతులను గురించి మాట్లాడటం జరిగింది. ఈ చదవబడినటువంటి ఈ యెషయా ప్రవచన గ్రంథంలో ప్రియులారా ఈ 6వ అధ్యాయంలో కనుక మనం చూసినప్పుడు, నేను ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మీరు విని ఉంటారు. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను ఓ కొత్తదైనటువంటి రూపంలో మీకు అర్థమగాలని చెప్పి నేను ప్రయాసంతో మీకు చెప్పాలని ఇక్కడ నిలిచి ఉన్నాను. ప్రియులారా, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూతిని అని చెప్పి యెషయా గారు అన్నాడు. అసలు ఈ రాజైన ఉజ్జియా అనే మాట ఎందుకు పలకాల్సి వచ్చింది? వృత్తాంతాల గ్రంథం ప్రియులారా 26వ అధ్యాయాన్ని గనక చూస్తే ఇక్కడ మనకు తేటగా కనబడుతుంది. ఇక్కడ రాజైన ఉజ్జియాని గురించి మనం చూస్తాం. ఇతడు 16 ప్రియులారా రాజ్యాన్ని పాలించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనంలో చూస్తే ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇతడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు ఈ రాజు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రత్యక్షత విషయములో తెలివిగల అర్థం ఏమిటంటే, ప్రత్యక్షత కలిగిన దైవజనుడిన మాటను వింటూ అతను తన రాజ్యములో కొనసాగుతున్నాడు. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారి జీవితం మనం వినేదేంద్రా, ఆయనే మనకంటే ఎక్కువ చదువుకున్నాడా, ఆయనకేం తెలుసులే. కొంతమంది అంటారు, ఆ పాస్టర్లు అంతే చదువుతుంటారులే. ఏమండి, రకరకాలుగా మాట్లాడేవారు లేకపోలేదు. అయితే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఈ రాజు అయినటువంటి ఉజ్జియా ప్రత్యేకునితో సహవాసము కలిగిన, దేవునితో ఒక మంచి అనుబంధము కలిగిన దైవజనుడి ద్వారా అతడు దేవుడిలో నడిపించబడుతున్నాడు. ఈనాడు లోకంలో మనం ఎంతో మందిని చూస్తే కులానికి ఒక సంఘం ప్రియులారా, లేకపోతే కుటుంబీకులకు ఇంటి పేరటకు ఒక సంఘం ప్రియులారా, ఒక పాస్టర్. ఈరోజు ఆయన ఎలాన్నా ఉండని, ఆయన ఎలాంటోడన్నా కానీ కులానికి ఒక పాస్టర్, రకరకాలుగా ఫలాభివృద్ధి నొందెను గనక ఐగుప్తు మార్గ ప్రదేశముల అంతటా కూడా వ్యాపించింది. బిడ్డల మిమ్మల్ని మీ పిల్లలను బహు ఆశీర్వదించి దీవించాలి అంటే నడిపింపుకు ఆ దెబ్బగలిగితే వదించి వృద్ధి చేయునుగాక. ఆమె చెప్పొచ్చు కదా, అంతే విగ్రహాలాగా ఆ బొమ్మలు కనుక నిలబడి చూస్తా ఉన్నారు. ఇప్పుడైనా చెప్పండి ఒక్కసారి, ఇంకోసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. ప్రియులారా, నీకు అభివృద్ధి
ఆశీర్వాదం ఎలా కలుగుతుందంటే, ప్రత్యేక దైవజనుడు ఇచ్చిన శ్రద్ధ కలిగిన సేవకుని ద్వారా నీవు నడిపించబడితే నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు దీవించబడతారు. ఈ ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ద్వారా ఉజ్జియా దీవించబడిన తర్వాత ఏమైపోయాడని కనుక చూస్తే, అతడు ప్రియులరా 16వ వచనం చూడండి. అయితే అతడు తిప్పలు ఎప్పుడు వస్తాయో తెలుసా? కష్టాలు ఎప్పుడు కలుగుతాయో ఏమండి? 4 మడిసిలో కాస్తంత బలం వచ్చిన తర్వాత అనుకుంటే ఇక అయిపోయింది నీ పని. ఈ రాజు ప్రత్యక్షత కలిగిన దైవజనుడి ద్వారా నడిపించబడి దీవించబడ్డాడు. దీవించబడినటువంటి ఉజ్జియా మనస్సును గర్వించి చెడిపోయారు. ప్రిడ్లార జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పైకి నమ్మకంగానే, యథార్థంగానే, భక్తిగానే చాలా నటిస్తూ ఉంటామండి. చాలా పైకి ఎంత భక్తిగా ఉంటామో, అసలు ఎంత భక్తిగా పాటలు పాడతామో, ఎంత భక్తిగా ప్రార్థన చేస్తామో. కానీ పౌలు హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు, సహోదరులారా మీరు జీవము కలిగిన దేవుని నుంచి విడిచిపెట్టి పోతారేమోనని నాకు భయముగా ఉందంటాడు పౌలు. దేవుని పిల్లలారా, డబ్బులు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, లేకపోతే అవసరతలు తీర్చబడిన తర్వాత మనుషులు మనసులో ఏమైపోతున్నారంటే గర్విస్తున్నారు. బిడ్డలారా, గర్వించినటువంటి లూసిఫర్ సైతమే దేవుడు ఆ లూసిఫర్ని తొక్కివేయలేదా? గర్వించినటువంటి నెబుకద్నెజర్ అంతటి వ్యక్తిని దేవుడు గడ్డి మేపించలేదా? అందుకొరకే మనసులోకి ఎప్పటికీ గర్వాన్ని రానికూడదు, మనసులోకి ఎప్పటికీ అతిశయోక్తిని రానిచ్చకూడదు. ఓ రోజు చిన్న సంఘటన జరిగింది. నేను ఒక మంచి ఫంక్షన్కి వెళ్తున్నాను. ఆ వెళుతున్న సమయంలో మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నా. అది చాలా అఫీషియల్గా జరుగుతున్న ఫంక్షన్. నేను నా భార్యని తీసుకొని వెళుతూ ఉన్నాను. వెళుతూ ఉండగా ఎందుకో ఒక్కసారి నేను కిందకి పైకి నన్ను చూసుకుంటే నా గుడ్డలు తళతళ పెళపెళ అంటూ ఉన్నాయి. నేను అనుకున్నాను, బా ఇంత చక్కగా ఉన్నాయే అని అనుకున్నానండి. 2-3 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక లగ్జరీ బస్సు రానే వచ్చింది. అది వేసవికాలము. బరిగొడ్లు రోడ్డు మీద, ఏమండి వేసవికాలంలో పిలిబిసరు దీన్ని పారుతూ ఉంటాయి కదా. ఒక్కసారి లగ్జరీ బస్సు ఎక్కడంతో ఈ పార్ట్ మొత్తం, ప్యాంటు షర్టు మొత్తం కూడా తెల్లగా పెళ్ళపెళ్ళాడుతుంది. మొత్తం టీడీపీ జెండాలాగా మారిపోయింది. వేరుగా భావించకాకండి. ప్రియులారా, పంపు కాడ తీసుకొని కడుక్కున్న పచ్చదనం పోలా, ఫంక్షన్కు పోవాలా పోకూడదా? ఇక ఆలోచించి ఇది దేవుని చిత్తం కాదు, నా మనసులో గర్వం వచ్చిందని చెప్పి అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఏమి ఇచ్చినా నీకు స్తోత్రం అయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమున్నా ఏమీ లేనట్టుగా ఉంటాం నేర్చుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతున్నా ఏమీ లేదన్నట్టుగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనసులో గర్వం వచ్చినటువంటి ఉజ్జియా చివరికి పతనమైపోయాడు. సంగమా, దేవుని బిడ్డలారా, రక్షించబడిన దినములలో, దేవుని సంగమునకు వచ్చిన దినములలో ఎంతో భక్తిగా విశ్వాసంతో ఉంటామో, కానీ రోజులు గడిచిన తర్వాత, కుస్తంత ప్రార్థన చేయటం చేతైన తర్వాత, 2 పాటలు పాడటం వచ్చిన తర్వాత ఇక ఏమనుకుంటారో తెలుసా? మాకు కూడా తెలుసు, మేము కూడా పాడగలము, మేము కూడా ప్రార్థించగలము, అన్ని పాస్టర్ గారు చెప్పాల్సిన పని ఏముంది అని రకరకాలుగా ఆలోచించేవారు ఉంటారులే. మీరందరూ మంచోళ్లే, కానీ ఈ విధంగా ఆలోచించేవారు లేకపోలేదు. సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మనస్సును గర్వించినటువంటి రాజు అతడు చనిపోయాడండి, చనిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే అతడు చనిపోయాడో, ఇప్పుడు యెషయా ఎవరిని చూస్తున్నాడంటే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనం ఎవరిని చూస్తామంటే కళ్ళకు కనిపడే వాళ్ళని చూస్తూ ఉంటాం, మన ముందుండే వాళ్ళని చూస్తూ ఉంటాం, మన అవసరతలను చూస్తూ ఉంటాం, మనకు మేలు మరిచిపోతూ ఉంటాము. ఈ మన జీవితం ఇప్పుడు అనుకున్న దేవుడు ఈ రాజు అయిన ఉజ్జియా ఇక్కడి నుంచి తీసివేయబడాలి. కొన్నిసార్లు రాజు అయిన ఉజ్జియాలు తొలగిపోవాలి. కొన్నిసార్లు మనకు సహాయకులు దూరం అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మనకు మేలు చేసేవారు మన నుంచి కనుమరుగైపోతూ ఉంటారు. కంగారు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు.
మనతో ఎల్లప్పుడూ సదాకాలం ఉండటానికి యేసు ప్రభుల వారు ఒక ఆదరణకర్తను మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడు, సదాకాలం ఉంటాడు. కట్టుకున్న భార్య మధ్య విడిచిపెట్టిపోవచ్చు, కట్టుకున్నటువంటి భర్త కొంతకాలం తర్వాత ఆయన విడిచిపెట్టవచ్చు. ప్రియులారా, కన్న బిడ్డలే మనకు వారే మేలనుకున్నప్పుడు వారు కూడా కొన్నిసార్లు దూరం అయిపోవచ్చు. ఆప్తులే మనకు దూరం అయిపోవచ్చు. ఆశ్రయముగా ఉంచబడిన వారే మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. యేసయ్య సదాకాలం మనతో ఉంటాడు. హల్లెలూయా. తల్లి విడిచిన, తండ్రి మడిచిన, బిడ్డలారా ఎవ్వరు మరిచినా విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. మనతో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మన పక్షమందున్న దేవుడు. ఈరోజు మన పక్షమునున్న వారు ఒక రోజున మన పక్షమును ఉండకపోవచ్చు, కానీ యేసయ్య ఎప్పుడు మన పక్షమునుంటూ ఉంటాడు. అందుకొరకే ఇక్కడ నేను మీతో చెప్పగలిగింది, రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత అప్పుడు యెషయా పరలోకములో ఉన్న దేవుని సింహాసనాన్ని చూశాడు. స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న రాజును చూసినంత కాలం పరలోకంలో ఉన్న దేవుడు కనపడ్డా. సంబంధమైన దృష్టి నీకు రాదు. నువ్వు ఆలోచించినంత వరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుభవించాలి అంటే, అందుకే కొలస్సీ పత్రికలో కూడా పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. సంగమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా ఇప్పుడు ఎప్పుడైతే రాజైన ఉజ్జియా చనిపోయాడో, ప్రియులారా, ఎప్పుడైతే తనకు ఆధారంగా ఉన్న వ్యక్తి చనిపోయాడో, ఇప్పుడు ఆకాశం తట్టు కన్నులెత్తి పరలోకములో ఉన్న దేవుడిని చూస్తూ ఆయన చెప్తున్న మాట ఏందో మరొకసారి రండి. మనం చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరిని చూశాడు? చెప్పాలి. ఎవరిని చూశాడు? యేసయ్యను నేను చూశాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ కూడా ఉంటుంది. యాకోబు బావి కాడ ఎంతో అలసి ఒంటరిగా ఒత్తిగా. అనుమానం పాటలు ఎందుకు? పాడితే పాడొచ్చుగా, పాడకపోతే మౌనంగా ఉండొచ్చుగా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి. చాలు ప్రియులారా, యాకోబు బావి కాడ చూసింది ఎవరు? ఈమెవరు? సమరయ స్త్రీ అంటే ఎవరు? ఒకళ్ళకి 5గురు ఉన్నారంట. బిడ్డలారా, దేవునికి దూరమైపోతున్నటువంటి ఆమె, సరైన స్థితిలో లేనటువంటి ఆమె సత్యవంతుడైన దేవుణ్ణి చూసి ఆ ఊరి ప్రజలందరికీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. ఈయన ఎవరో తెలుసా? మనము ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? హృదయపు లోతులలో దాగిన సంగతులను ఎరిగినటువంటి వాడు. మనుషులు పై రూపాయిని లక్ష్య పెడితే మనము ఆరాధిస్తున్న దేవుడు హృదయములో ఉన్న సంగతులను చూసే దేవుడై ఉన్నాడు. దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా పరలోకములో ఉన్న దేవుడును చూచాడు. అందుకొరకే ప్రియులారా, ఆది కాండంలో హాగరు కూడా అంటది, నేను నిన్ను చూచాను, నా మొర విన్నావు, నా ఏడుపును విన్నావు, నా దుఃఖాన్ని విన్నావు అని చెప్పేసి హాగరు కూడా అంటుంది, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచి. బిడ్లారా, యేసయ్య మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, పాపులను అందరినీ చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 4:12-13 వచనాలు అంటాడు, ఆయనకు కన్నులకు ఏది కూడా మరుగైనది లేదు. అంతా స్పష్టంగా కనపడింది. ఎక్స్రే తీసినా నీ రోగం కనపడకపోవచ్చు,
స్కానింగ్ తీసినా నీ జబ్బు కనపడకపోవచ్చు, అంతకంటే సూపర్ లేకపోతే స్పెషలిస్ట్తో కూడినటువంటి స్కానింగ్లు తీయాల్సి వచ్చింది. ప్రియులారా, యేసయ్య హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు. ఇప్పుడు యెషయా అంటున్నాడు, నేను పరలోకములో ఉన్న నిన్ను చూచాను. సంగమా, దేవుని బిడలారా, మనము ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయనను మనము చూసే దేవుడు. మనలో ఆయన చూస్తున్నాము. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఒక్కసారి మనము ఆలోచిస్తే, నీవు ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే పరమ వైద్యుడు, ఆయనే పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఒకే ఒక్కడు అర్హుడైనటువంటి వాడై ఉన్నాడన్న సంగతి మరిచిపోవద్దు సుమా. కొంచెం ముందు కనుక వస్తే 6వ అధ్యాయంలో చూడండి, ఆయన అంటాడు, నేను ఆయన చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. చూడండి, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. పిల్లరా, ఇక్కడ ఈ మాటను గురించి మీతో చెప్పాలి అనుకున్నాను. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఆయన చొక్కాలో అంచులలో లేకపోతే ఆయన వస్త్రములో ఏమి ఉంచబడినది? ఆయన చొక్కా అంచులను గురించి యెషయా మాట్లాడాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చొక్కాలో లేకపోతే ఆయన వస్త్రములో ఏముంచబడినది? మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, ఆయన చొక్కాలో ఏము ఉందో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీకు కనబడింది. ఒక రోజున యేసు ప్రభుల వారు ఆ ప్రాంతమును వెళుతూ ఉండగా ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె అంతకు ముందు అనేక మంది వైద్యులతో తిప్పల పడింది. కలిగినదంతా వ్యాయామం చేసుకున్నది. ఎంత మాత్రము ప్రయోజనము లేకుండా పోయింది. సంకట పడిపోయింది. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన 27వ వచనం, ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణ గ్రహించుకునేను. చూడండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రములో ఏముంచబడిందంటే దైవీకమైనటువంటి స్వస్థత ఉంచబడినది. యేసు ప్రభుల వారి యొక్క వస్త్రములో ఏముంచబడిందంటే ప్రభావము ఉంచబడినది. దేవుని బిడలారా, ఏలీ దినములలో దేవుని మందస్సము పట్టబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచబడిన ప్రభావం వెడలిపోయినదే. అయితే ప్రియులారా, ప్రభావం పోయినటువంటి ప్రభావాన్ని యేసుక్రీస్తు ద్వారా 2024 సంవత్సరాల క్రితం పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఇక్కడ ప్రభావాన్ని కోల్పోయిన మనందరికీ కూడా ఆయన తన ప్రభావాన్ని, తన శక్తిని కనుపరచటానికే యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసయ్య వస్త్రములో శక్తి ఉంచబడినది బిడ్డలారా. యేసయ్య నామములో శక్తి ఉంచబడినది. యేసయ్య వస్త్రములో శక్తి ఉంచబడింది. దేవుని పిల్లలమైనటువంటి మనము గుర్తించవలసిన సంగతి ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. యేసయ్య శక్తి కలిగినటువంటి దేవుడు. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మా చర్చికి ఒక చౌదరి కుటుంబానికి చెందిన ఆమె వస్తూ ఉండేది. ఆమెకు ఆరోగ్యం బాగుంటలేదు. వాళ్ళ కూతురు బలవంతం చేసి వాళ్ళ అమ్మనంది, నువ్వు చచ్చిపోయేటట్టున్నావు, ఒక అంతరం తను కట్టుకో అంది. ఆమంది, నాకు దేవాలనికి అంతరం కూడా నువ్వే తెచ్చి కట్టుకో అంది. నువ్వు ముక్కుతా మూలుగుతా లేకోకుండా రోజు నీకు ఎదురెవరు చేస్తారు, అంతరం అనగడితే లేచి తిరుగుతావు అంటది కూతురు. నేను సచ్చినా సిద్ధమే కానీ అంతరం మాత్రం గడుచుకోను అందా ఆమె. ఏమంటే, కొడుకులు లేని తల్లి కదా, పాపం ఆదరించేవాళ్ళు లేక ఎదురు చెబితే తిడతంటే, అల్లుడు తిట్టాడంటే ఒక రకం అనుకుంటే కూతురు కూడా తిడుతుంది. పాపం అల్లుడు పిచ్చి మహారాజు. ఏమండి, కూతుర్లకు మంచి అల్లుళ్ళు వస్తారు కానీ కూతుర్లే కొద్దిసార్లు ఒకసారి అడ్డం తిరుగుతుంటారండి. మీరందరూ మంచివాళ్ళే ఈ ఊరోళ్ళు. సంగతి చెప్తున్నా బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లంది, నేను చనిపోయినా ఇష్టమే కానీ అంతరం కట్టించుకోనంది. సమయానికి పలకరిద్దామని నేను వెళ్ళాను. నేను వెళితే వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ దగ్గర పానికి ముందే నా క్లాస్ బీకింది.
మర్యాద నువ్వు చెప్తావా మమ్మకంతరం కట్టుకోమని, లేకపోతే నీ సంగతి తెలవమంటా ఉంది. నేను ప్రార్థన చేయడానికి వస్తే నన్ను అంతరం కట్టమని చెప్పింది అని నేను చెప్పాను. ఒకే ఒక సంగతి, వారం రోజులు నాకు గడువు ఇవ్వండి. వారం రోజుల్లో మీ అమ్మ లేచి తిరిగిద్ది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, మా సంఘం ప్రార్థన చేసిద్ది. లేకపోతే అప్పుడు నేను మీ అమ్మతో మాట్లాడతాలే అని చెప్పా. అంతరం కట్టుతానని చెప్పలా. ప్రార్థన చేస్తున్నాం, అక్కడే మంచి కాడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. నేను చిన్నగా ఆ తల్లికి చెప్పా, అమ్మా రక్షించబడ్డావు, మంచి విశ్వాసం కొనసాగావు, అంతరాలు జోలే. ఆ తల్లి అంది, ప్రాణం తీసేసుకోవటానికైనా సిద్ధమే కానయ్యా, అంతరం కట్టించుకోనయ్యా. మీరు ఎవరు అంతరాలు పోయేవాళ్ళు కాదులే. మీరు అంటారు మేము కట్టించుకోగానే మా మనవాళ్ళకి కడతా ఉంటామండి. నేలపాటు అంతరమో, లేదా ఆ పాటు అంతరమో, ఈ పాటు అంతరాలు, ఈ దరిద్రపు అన్నీ తీసేయాలి. యేసయ్య శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనకు రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, ఈ సర్వ సృష్టి మీద అధికారం ఉంది. ఆయనకు సముద్రము ప్రియులారా, ఆయనకు భూమి మీద అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. ప్రార్థన చేశాను, ఆమె కోసం చెప్పి వచ్చాను. మరలా మరుసటి రోజు పోయి ప్రార్థన చేశాను, మళ్ళా మరుసటి రోజు పోయి ప్రార్థన చేశాం. ఆశ్చర్యంగా 4వ రోజుకి ఆమె లేచి తిరగడం మొదలుపెట్టింది. 4వ రోజు లేచి తిరగడం మొదలుపెట్టింది. దేవుని వెళ్ళారు. నేను వారం రోజులు చెప్పాను, 4వ రోజుకి లేచి తిరుగుతుంది. 6వ రోజు మందిరానికి వచ్చిందండి. అప్పటికి 4 నెలల నుంచి లెగున్న స్థితిలో ఉన్నామే. అప్పుడు వాళ్ళ కూతురు అల్లుడంటారు, యేసయ్య ఎంతైనా నిజమైన దేవుడేనయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్యనా చప్పట్లు కొట్టు, పాట పాడు. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదై. యేసయ్య నామం, యేసయ్య వస్త్రంలోనే కాదు, యేసయ్య నామములో కూడా శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి ఎదుట ఈ లోకంలో ఏ శక్తి కూడా పనిచేసిద్దా? మరి పెళ్ళెందుకు మంచి చెడు రోజు చూసి పెళ్లి పెట్టుకొని వస్తారు? ఎందుకని మంచి చెడు చూసి ఇళ్లలో పోతా ఉంటారు? ఎందుకని ముహూర్తాల దగ్గరికి వెళ్తున్నారు? అంటే యేసయ్య శక్తి లేనుడని మీ అర్థం. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వస్త్రములో శక్తి ఉంచబడింది, ఆయన వస్త్రములో ప్రభావం ఉంచబడింది. యెషయా చూచి అంటున్నాడు, పరలోకములో ఉన్న దేవుడు ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనేను. అనగా ఆయన వస్త్రములో శక్తి ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉందండి. ఆయన మాట చెప్పగా అద్భుతాలు జరిగినాయి. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉంచబడింది. దైవ జనాంగమా, ప్రియులారా, ఆలోచించండి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకసారి నీ పక్కన వాళ్ళకి చెప్పండి, మన యేసయ్య శక్తి కలిగిన దేవుడు అని చెప్పండి. ఒకవేళ అంతరాలు ఉంటే తీసేయండి అని చెప్పండి. ఒకవేళ ఏమైనా ఇంతంత బొమ్మలు అంతంత బొమ్మలు ఉంటే అవి కూడా తీసేయండి. నోట్లో మాటలు రావట్లేదు కదా తీసేయటానికి. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మా అమ్మ ఇందా పాట పాడింది కదా, 2016 సంవత్సరం నాంపల్లి కేర్ హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్ అయిపోయింది. హాస్పిటల్ చేర్చాం. అది డిసెంబర్ 31వ తారీఖు బాగలేదు. మా అమ్మాయిది అదే పుట్టినరోజు. ఆ రోజు నరసరావుపేట డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి గారు అన్నాడు, మీ అమ్మాయికి ఇదే లాస్ట్ పుట్టినరోజు అన్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తా హాస్పిటల్ నేను షాపులోకి వెళ్ళి మంచి బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాను. మా అమ్మాయికి చెప్పలా నీకు ఇదే లాస్ట్ పుట్టినరోజు అని. తీసుకొని వచ్చి కోరుకున్న డ్రెస్ తీసుకుని పోయింది. తెల్లవారుజామున 3 గంటలు కొత్త సంవత్సరం ఆరాధనలు ఉంటాయి. అయినప్పటికీ ఆరాధనలు వదిలేసుకొని దైవజనరాలకి మా పిల్లలుంటే వాళ్ళకి అప్పగిచ్చేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన కారులో. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడే మా అమ్మాయికి తెలుసు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఇంకేం తెలియలేదు. చివరికి ఒక రోజు గడిచిన తర్వాత కిడ్నీలు పని చేయట్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది, హార్ట్ పని చేయట్లేదు,
డాక్టర్ చూసి చెప్పిన మాట ఏంటంటే, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టే అండి అని చెప్పాడు. ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది. ఇక ముందు డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు. చివరికి చెప్పిన మాట ఏంటంటే, అమ్మాయి చనిపోతుందండి, అనవసరం, ఇంటికి తీసుకుని వెళ్ళిపోమన్నారు. 3వ రోజు ఉదయకాలం మళ్ళా నన్ను డాక్టర్ గారు పిలిచి చెప్పి, మరలా చనిపోయిందని మళ్ళీ మీరు హాస్పిటల్ దగ్గర గొడవ చేస్తారేమో, దయచేసి మీరు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. నేను అప్పుడు ఆ సమయంలో ఒక మాట చెప్పాను, సార్ ఈ ఒక్కరోజు ఉంచండి, బ్రతికితే సరే, బ్రతకపోతే తీసుకొని వెళ్ళిపోతానండి అని చెప్పాను. అప్పటికే ఆయన చెప్పాడు, దీన్ని వెంటిలేటర్ తీస్తే ప్రాణం పోద్ది అని చెప్పాడు. ఈ లోపల మా బంధువులకు చెప్పాం, హైదరాబాద్లో ఉంచబడిన మా బంధువులు, దైవజనులు అందరూ వచ్చారు. చూసి చెప్పిన మాట ఏంటంటే, అమ్మాయిని ఎందుకు కష్టపెడతారు, అనవసరం టైం వేస్ట్ చేస్తారు ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. మా తోడలుడు కొడుకుది పెళ్ళి, దానికి మొత్తం నేను, వాళ్ళేమో మా పెళ్ళని వాళ్ళు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్తో చెప్పాను, ఎక్కడక్కడ సంతకం పెడతాను, మా అమ్మాయి చనిపోయినా మీ కారణం చేత చనిపోయిందని నేను అనను, నేనేమన్నాని చెప్పి రాసిచ్చి ఈ ఒక్కరోజు ఉంచండి చాలు అని చెప్పాను. ఈ లోపల ఫోన్ చేశాను, నా స్నేహితుడు ఆయన నర్సరావుపేట నుంచి మళ్ళా మా అమ్మాయి డెడ్ బాడీని తీసుకొని రావడానికి కారులో ఆయన్ని డ్రైవింగ్ చేయడానికి రమ్మని పిలిచాను. ఆయన రాత్రి పగలు జన్మభూమికి ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నేను ఆయన రిసీవ్ చేసుకోవడానికి తనతో కోసం వెళ్ళాను. తర్వాత ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే, వీళ్ళరా 12 తర్వాత 3 రోజుల వరకు పనిచేయని కిడ్నీ, ఒక్క చుక్క కూడా పాస్ నడవలేదు. 3 రోజుల వరకు సెలైన్స్ పెడుతున్నారు, అది ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు, కానీ ఏమి ఒక్క 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 డ్రాప్ కూడా యూరిన్ నడవలేదు. అర్ధరాత్రి 1 గంట తర్వాత 3 రోజుల వరకు ఆగిపోయిన కిడ్నీలో వాటంతటయ్యే మరలా పనిచేయటం మొదలైనవి. వాటంతటయ్యే పనిచేయటం మొదలైనవి. ఈ లోపల మా బంధువులైన ఒక ఆయన అన్నాడు, అన్న నేను అమ్మాయిని బరియల కార్యక్రమానికి రాలేను, కానీ అమ్మాయిని ఇక్కడ మంచం మీద చూసిపోతానని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి అప్పటికే మా అమ్మాయికి వెంటిలేటర్ తీసేశారు, మంచం మీద కూర్చొని ఉంది. దూరంగా ఉండి ఆయనకి వందనాలు చెబుతుండేసరికల్లా చచ్చిపోయేది వందనాలు చెబుతుంది అని చెప్పాను. ఆయనకి దయ్యం పట్టినోళ్ళగా పరాలైపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందయ్యా అని అంటే, సరిగ్గా 1 గంట తర్వాత 3 రోజుల తర్వాత ఆగిపోయిన కిడ్నీలు వాటంతటవే పనిచేసినాయి. డాక్టర్ బికే శాస్త్రి గారు అన్నాడు ఎన్నోసార్లు, రెడ్డి వైపు పుట్టి ఎందుకు ఈ తక్కువ మతంలో దిగావా, రెడ్డి వైపు పుట్టి ఎందుకు ఈ మతంలోకి వచ్చావు, ఈ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అన్నాడు. నేను ఆయనకి సాక్ష్యం చెప్పాను. తర్వాత ఆ అద్భుత కార్యాన్ని చూసిన డాక్టర్ బికే శాస్త్రి గారు, మేము హాస్పిటల్లో ఉండగానే రోమ్లో ఆయన ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ఒక దేవుని మందిరానికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, మేము 18 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. వీళ్ళరా ఒక్క పైసా బిల్లు కట్టకుండా హాస్పిటల్ చేతే మా బిల్లు మొత్తం కట్టించాడు. తిరిగి నేను అక్కడ 18 రోజులు ఉన్నందుకు 14,200 రూపాయలు నాకు స్టైఫండ్ ఇస్తే నేను అవి తీసుకొని ఇంటికి వచ్చాను. వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటే హాస్పిటల్లో డబ్బులు తిరిగిట ఎక్కడైనా ఉందా? హాస్పిటల్లో లాగటం తప్ప ఏమైనా ఇవ్వటం ఉందా? కన్సెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, దేవాది దేవుడు ఒక్కడే తెలిసిన వ్యక్తి. కారులో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కనికరించండి, స్వస్థపరచండి, అద్భుతం చేయండి అంటే మా సంఘం ప్రార్థిస్తూ ఉంది. మా దైవజనులు, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘ సేవకులు, దైవ సేవకులు నోయల్ ఎమ్మెల్యే గారు, మా ఏరియా సేవకులు అందరూ కలిసి ప్రార్థించారు. వీళ్ళరా మా బంధువులేమో నుదురుపాడులో బరియలు చేద్దామా, సొలసలో బరియలు చేద్దామా, ఎక్కడ టెంట్ వేయమంటావు, ఎక్కడ గుంత తీయమంటావు అని వాళ్ళు తొందర పెడుతున్నారు. ఆశ్చర్యకరుడైన దేవుడు వీళ్ళరా మా ఊహకు అందనంతగా, ఆలోచనలకు అతీతంగా దేవుడు 3 రోజులు పనిచేయని కిడ్నీలు 4వ రోజున వాటంతట అవి పనిచేసినవి. దీన్ని బట్టి ప్రియులరా డాక్టర్లు అనేక మంది ఆశ్చర్యపోయి, అప్పటికి ఇప్పటికీ ఆ హాస్పిటల్ ఒక ప్రత్యేక గుర్తింపును దేవుడిచ్చాడు. నేనంటాను, ఆగిపోయిన కిడ్నీలే కాదు, పోయిన ప్రాణాలను కూడా, 4 దినములు లాజరును కూడా, చనిపోయిన వ్యక్తిని యేసయ్య బ్రతికించాడు. సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు. మనము ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు లేదు లేదు. గుర్తుపెట్టుకో, నువ్వెప్పటికీ కూడా అనాలోచన కూడా చోటు రానివ్వద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇంతకంటే దేవుడు గొప్ప అద్భుతాలు చేయనుగాక. ఇప్పటికి జరిగిన కార్యముల కంటే, ఇప్పుడు జరిగిన అద్భుతాల కంటే ఇక బహు అద్భుత కార్యములు ప్రభు చేయునుగాక. మరొక మాట చెప్తా, సమయం తక్కువగా ఉన్నందుచేత
మరి అయిపోయింది నా మాట. నన్ను 10 గంటలకు ముగించమన్నారు, నాకు 10 అయింది. నేను మరొక మాట చెప్తాను, త్వరగా ఈ 2 మాటలు ఒక 4-5 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, ఆయన చొక్కాలో ప్రభావము అంటే ఆయన మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. రెండోది, మన దేవుడు ఎవరు అని చెప్పి చూస్తే 3వ వచనం చదవండి. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుడు శక్తి కలిగిన వాడు గనక ఆ పరలోకములో ఉన్న ఆ శక్తి కలిగిన దేవుడిని ఏం చేయాలంటే గాన ప్రతిగానములతో దేవునిని స్తుతించాలి, స్తుతించాలి. చూడండి, నువ్వు పాట పాడినప్పుడే పాడతావు, పక్కన పాట పాడినప్పుడు నువ్వు పాడవు. ఆ జబ్బు అందరికి ఉంది, అన్ని చోట్ల కనపడతా ఉంది. ఆమెకు మైక్ ఇచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని హుషారా ఆసక్తి వస్తుంది, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు ఎక్కడ లేని హుషారు ఆసక్తి వచ్చింది. మరి పక్కనోడు పాడుతున్నప్పుడు ఎందుకు మెలకుండా నోట్లో వేలేసుకొని ఆడో ఆలోచిస్తావు? గుడిలోనే ఉంటుంది, కానీ పక్కనోడు పాడుతుంటే చప్పట్లు కొట్టదు, పక్కనోడు దేవుని స్తుతిస్తుంటే ఏమో దేవుని స్తుతించదు. మరి ఇదేందో నాకు అర్థం కాల. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా దేవుడు దుర్గాన్ని స్థాపించాడు. మందిరానికి వచ్చిన నీవు స్వరమెత్తి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మందిరానికి వచ్చిన నీవు గాన ప్రతిగానములతో ప్రభువుని స్తుతించాలి. అందుకే దైవజనులు యేసన్న గారు అన్నాడు, వేనోళ్లతో నిన్ను స్తుతించినా ఒక నోరు కాదు, ఆయన చేసిన మేళ్ళకి ఒక నోరునే మెలకుండా ఉంటున్నావు. అందుకే అప్పుడప్పుడు దేవుడు ఇట్ట పెడతా ఉంటాడు కొంతమందికి. నిన్ను అట్ట పెట్టక ముందు నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి శక్తి వంచనకు లోపము లేకుండా పరలోకములో ఉన్న దేవునికి స్తుతులు చెప్పే వ్యక్తులుగా ఉందుముగాక. అపోస్తల కార్యం 16వ అధ్యాయములో ప్రియులారా, పౌలు శీలలు ఇద్దరును కూడా సంఖ్యలతో బంధించారు. సరిపడని స్థలములో వారు నిలిచి ఉన్నారు. అయితే పౌలు శీలలు ఏమనుకున్నారో తెలుసా? ఇదిగో వాళ్ళు మన చేతులను కాళ్ళనే బంధించారు, కానీ మన నోరును బంధించలేదు కదా అని చెప్పేసి మధ్యరాత్రి వేళ కీర్తనలో పాడి ప్రభుని స్తుతిస్తున్నారు. నిన్ను మీ భర్త కొట్టాడు అనుకో, ప్రార్థనకు రావు, ప్రార్థన చేసుకో. నిన్ను మీ ఆయన తిట్టాడనుకో, ప్రార్థనకు రావు, ప్రార్థన చేసుకో. చెప్పిన మాట వినకపోతే మగోళ్ళు కూడా ప్రార్థనకి రారు. బిడ్డలారా, పౌలు శీలల్ని వారు కొట్టినా సరే మధ్యరాత్రి వేళలో కీర్తనలో పాడి ప్రభుని స్తుతించారు. వీపును కొట్టారు, చేతులను కొట్టారు, కాళ్ళను కొట్టారు, నోటిని మాత్రం కొట్టారా? దేవుడు నోరిచ్చింది దానికి జనం తగదాడతానిక? నోరిచ్చింది దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానిక? నోరిచ్చింది దేనికంటే దేవుని స్తుతించడానికి దేవుడు నోరిచ్చాడు. స్తోత్రం చెప్పు. దేవుడు నోరిచ్చింది దేనికోసం? గుళ్ళోకి వచ్చినప్పుడు మాత్రం ఎంత విధేయతగా, ఎంత భక్తిగా, ఎంత ఏమి నోట్లో ఏలు పెట్టినా కొరకం అన్నట్టుగా ఉంటారండి. గుడి దాటని వేరే ప్రతాపం చూపిస్తారు. మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నాలే ఈ ఊరోళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీకు నోరిచ్చింది దేనికంటే దేవుణ్ణి స్తుతించటానికి. ఆ ఇంటి సంగతులన్నీ మోస్తున్నావమ్మా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా. పెట్టేదల్లా అయ్యాగా, పెడుతుందల్లా అయ్యాగా. సువార్త చెప్పి ప్రభు దగ్గరికి ప్రజలను తీసుకురావాలి. దేవుని మాటలను చెప్పి అనేకులను ప్రభు తట్టు తిప్పాలి. ప్రియులారా, ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రియులారా ఈరోజు గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారండి. దేవుని సంఘములోని ఇది జరుగుతుంది. దేవుని సంఘములోని కార్యాలు జరుగుతున్నాయి. పరలోకములో ఉంచబడిన దేవుడిని, పరలోకములో ఉంచబడిన దేవదూతలు గాన ప్రతిగానములతో స్తుతిస్తున్నారు. పరలోకానికి వెళ్ళవలసిన సంఘమా, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టబడుతున్న దైవ బిడ్డలారా, నువ్వు పరలోకానికి వెళ్ళక ముందుగానే ఈ భూమి మీద ఉంచబడగానే పరలోకం కొరకు సిద్ధపాటు కొరకై దేవునికి స్తుతి కీర్తనలు పాడే వ్యక్తిగా ఉందుముగాక. అట్టి నోర్లు ప్రభు సిద్ధపరచునుగాక. నోటిలో ఉంచబడిన చేదైన స్థితి తొలగిపోయి ఆత్మ సంబంధమైన మాటలతో నింపబడునుగాక. అందుకే అర్ధరాత్రి పౌలు శీలలో వాళ్ళు మా చేతుల్ని, మా వీపును గాయపరిచారు, కానీ మా నోరును బంధించలేదు.
బంధించలా. రోగం వస్తే ప్రార్థన చేసుకోదు, పనులుంటే ప్రార్థన చేసుకోదు. బిడ్డలారా, రోగం వచ్చింది కానీ నోటికి రాలేదుగా. దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడు నోరు తెరిచి ప్రభుకి స్తుతి చెప్పాలి. ఒక అతను ఉన్నాడు, అతని పేరు స్తుతి. భూగర్భ గనుల్లో పని చేస్తూ ఉంటాడు. అతను ఒక రోజున అందరూ అతన్ని ఎవరి స్తోత్రం హల్లే అంటాడు. అతను కూలిన స్తోత్రం, లేచిన స్తోత్రం, నడిచిన స్తోత్రం, మాట్లాడుతున్న స్తోత్రం. అందరూ అతనికి ఏం పేరు పెట్టారు? స్తోత్రం అని పెట్టారు. ఇతను ఏ పని అయినా స్తోత్రమే. ఈయన భూగర్భగంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, పని చేస్తానికి వెళ్ళారు. భోజనం తినే సమయంలో ఒక కుక్క వచ్చింది. ఈయన గారి క్యారేజీ తీసుకొని పోతా ఉంది. ఈయన గారి క్యారేజీ తీసుకొని పోతుంటే ఈయన అంటాడు, స్తోత్రం స్తోత్రం అన్నాడు. పక్కన వాళ్ళు అంటారు, ఒరి నీ స్తోత్రం చల్లగా ఉండా, కుక్క క్యారేజీ ఎత్త పోతుంటే చాయ్ అనాల్సింది పోగొట్టి స్తోత్రం స్తోత్రం అంటావేంద్ర అంటున్నాడు. గుళ్ళు అయితే స్తోత్రం అంటాం కానీ ఇంటికి పోతే చూపిస్తావాలంటారు కదా. కుక్క క్యారేజీ తీసుకొని పోతున్న స్తోత్రం అనే పదం తప్ప రెండో పదం పలకల. కొంత దూరం వెళ్ళిపోయింది. కుక్క క్యారేజీని అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఈయన పరిగెత్తుకుంటా స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటా వెళ్తున్నాడు. ఇతను ఆ ప్రాంతము దాటి కొంత ప్రాంతానికి వెళ్ళిపోయాక వారు నిలిచినటువంటి స్థలమంతా భూకంపం రావటం, అక్కడ ఉంచబడిన ప్రజలందరూ ఆ భూకంపంలో ఆ యొక్క గని అది తెరవబడటం, అందులో ప్రజలు చనిపోవటం, కేకలు పెట్టడం వినబడతా ఉంది. స్తోత్రం చెప్పినోడు మాత్రము సజీవుల లెక్కలో కాపాడబడి ఉన్నాడు. అందుకే మనం ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయంలో స్తోత్రం చెప్పాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సంగమా, దేవుని బిడలారా, దేవుడు నీకు చేసిన మేళ్లు బట్టి స్తుతులు చెప్పాలి. అలా చెప్పలేకపోతున్నావేమో, కృతజ్ఞత లేకుండా ఉంటున్నావేమో. ఇదిగో దేవుడు నీకు నోరు ఇచ్చింది దేనికంటే దేవుణ్ణి స్తుతించుట కొరకే. శక్తి కలిగిన దేవుడిని స్తుతించడానికి దేవుడు మనకు నోరిచ్చాడు. మరొక మాట చూడండి, నా మాట చెప్పేసి ముగిస్తాను. 4వ వచనం చదవండి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు మందిరము ధూమము చేత నిండగా. మందిరము ప్రార్థనతో నింపబడాలి. పరలోకములో ఉన్నటువంటి మందిరం ధూమం అనగా ప్రార్థనతో నింపబడుతుంది. నీ కుటుంబంలో ప్రార్థనతో నింపబడాలి. నీ గది ప్రార్థనతో నింపబడాలి. నువ్వు దేవుని వచ్చినప్పుడు ప్రార్థనతో దేవునికి విజ్ఞాపన చేయాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ప్రియులారా, ఇక్కడ హన్నా అనే ఒక స్త్రీ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో, ఏలీ సముఖములో, దేవుని సన్నిధిలో బహుగా ఏడుస్తుంది. ఏలి అనుకుంటున్నాడు ముత్తురాలైందేమో అనుకుంటున్నాడు. ఆమంటుంది, అలా కాదు ఏలినవాడ, మనోవేదన కలిగి ఉన్నానయ్యా, దుఃఖముతో ఉన్నానయ్యా, దుఃఖముతో కన్నీటితో హృదయం బరువెక్కిపోయిందయ్యా, సంతానము లేని దానిగా ఉంచబడి ఉన్నానయ్యా. ఏటేటా మందిరానికి వచ్చినట్టుగా కాదయ్యా, ఈ సంవత్సరం ఒక ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఉండాలనుకుంటున్నానయ్యా. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఒక ఆచారబద్ధంగా వచ్చి తిరిగి వెళ్ళిపోవటం కాదు, కానీ మందిరానికి వచ్చిన నీవు దేవుని చేత జవాబు పొందుకొని వెళ్ళే వ్యక్తిగా ఉందువుగాక. నీ ప్రార్థన తగిన జవాబు రావాలి. నీవు ప్రార్థనకు తగిన కార్యము జరుగునట్లుగా మందిరానికి వచ్చిన నీవేం చేయాలో తెలుసా? హృదయం తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు, అయ్యగారు, ఏమన్నా చేసి ప్రార్థన చేసి ఏమన్నా తెలితే నాకు చెప్పయ్యా, ఏదో నిత్తలేయ్యా. ఎవడికి కావాలని ఇది ఇచ్చేది? నా దేవుడు సర్వశక్తి గనిగలిగిన దేవుడు. నా దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. వెండి అయినది, బంగారం అయినది, ఆకాశ వైశాల్యము క్రింద ఉంచబడినంతయు కూడా నాది కదా. నువ్వు ఇస్తున్నావని నీ కోసం ప్రార్థన చేయటం కాదు, నీవే ప్రార్థించే ఒక వ్యక్తిగా మార్చబడుదువుగాక. నీవే ఒక ధూపం వేసే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఎవరో నీ కోసం ప్రార్థన చేయటం కాదు, ఎవరో నీ కొరకు మొరపెడటం కాదు, ఎవరో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదం అనుభవించటము కాదు. నీవే ప్రార్థించే వ్యక్తిగా ఎందుకు మారకూడదు? నీవే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తిగా మారకూడదు? నీవే ఎందుకు దేవుని సన్నిధిలో దేవుని కార్యములు, దైవ కార్యములు జరిగించడానికి నీవే ఒక కారకురాలుగా ఎందుకు ఉండకూడదు? ప్రశ్నించుకో. ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? పరలోకములో ఉన్న దేవుడిని యెషయా చూశాడు. ఆయన చూసినప్పుడు
ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుడిని యెషయా చూసినప్పుడు పరలోకములో స్తుతి స్తోత్రాలు ఆరాధన ఉంచబడింది. ఈ భూలోకములో కూడా నీవు ఆ శక్తి కలిగిన దేవునికి మందిరానికి వస్తున్న నీవు కూడా ఎంత మట్టుకు దేవునికి స్తుతి ఆరాధన చేయగలుగుతున్నావు? ఆరాధన అనగా విధంగా కళ్ళు మూసుకొని, రెండు పెదవులు మూసుకొని, చేతుల్లో చేయబెట్టుకుని కూర్చుంటా నిలబడతా ఉంటారు. ఏమో చెప్పుట్లు కొడితే నీకేమన్నా ఖర్చు అవుతుందా? నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తే నీకేమన్నా ఖర్చు అవుతుందా? దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళవలసిన నీవు ఇక్కడే నేర్చుకోవాలి. ఒక అమ్మాయి పెళ్లి వయసు వచ్చినప్పుడు, ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చినప్పుడు తల్లి అంటది, 4 పనులు నేర్చుకోవే, లేకపోతే చేసుకున్నాడు నన్ను తిడతాడు. పిల్లని కన్నావు, పిల్లకు పనులు నేర్పుకోవాల్సిన బాధ్యత నీకుంది. నేర్పలేదనుకో తిట్టేదేవురిని? అమ్మా, మిమ్మల్గా తల్లులారా, మిమ్మల్ని కన్నోళ్ళని తిడతారు. అందుకొరకు వీళ్ళు ఏం చేస్తారు? ఎంత పని నేర్చుకోవే, బతుకంగా కాదే. బిడ్డలారా, అదే కనుక పాస్టర్ గారు కూడా మీరు కూడా ఇలాగ నేర్చుకోండి అని అంటే మీరు ఊరుకుంటారండి? మాకు తెలుసులేండి, మేము ఒక్కళ్ళ వ్యక్తిగతంగా ఎంత చేసుకుంటున్నామో. ఏమండి, ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిద్ది అన్నట్టు మందిరంలోనే సరిగా లేనమ్మా ఇంటికాడ ఏం చేసిద్దండి? మందిరం దేనికో తెలుసా? ఇది ఒక వర్క్ షాప్ లాంటిది. వర్క్ షాపులో ఏం చేస్తారు? తయారు చేస్తారు. ఒక రుచికరంగా, ఒక ఆకారం వచ్చేటట్లుగా, ఒక రూపాన్ని కలిగేటట్టుగా. ఈ పరిశుద్ధ మందిరం దేనికో తెలుసా? ఇది పరలోకానికి నమూనా. ఇది పరలోకానికి నిన్ను పంపించట కొరకు నిన్ను సిద్ధపరుస్తారు. నిన్ను చిత్రిక పట్టాల్సి వస్తే మెరకుంటే చిత్రిక పడతారు, పల్లం ఉంటే పూడుస్తారు. అందుకే దైవజనుడు నీ కొరకు ఇక్కడ కాసుకుని ఉన్నాడు. ఆ దైవజనుడు నడిపింపులో నువ్వు నడవటం అది నీకు క్షేమాధారమై ఉంచబడినది. సంగమా, దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. పరలోకములో దేవునికి స్తుతి ఆరాధన ఉంది. ఈ భూలోకంలో కూడా నీకు కూడా స్తుతి ఆరాధన అనేది ఉండాలి. నువ్వు కూడా ఆరాధన చేయాలి. ఆరాధన అంటే రొట్టె ముక్కలు తిని ద్రాక్షారసం తాగిపోవటం కాదు. దేవుని సన్నిధిలో కీర్తనలు పాడి ప్రభువుని స్తుతించాలి. మూడవది, పరలోకములో మందిరములో ధూమం అనగా ప్రార్థన ఉంది. ఈ భూలోక మందిరం అనగా మందిరమే హృదయానికి సాదృశ్యంగా ఉంచబడింది. మన హృదయంలో, మన జీవితంలో కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితం ఉంటుందో వారి జీవితాలలో వారు ఏం చేస్తారో తెలుసా? తర్వాత వచనాల్లో చూస్తే అప్పుడే యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలిగిన. అప్పుడు వరకు ఏడ్చాడా? అప్పటి వరకు కన్నీరు వచ్చిందా? అప్పటి వరకు తను పాపిని గ్రహించాడా? లేదు. నాకేమే ఏసు రక్తంలో గడబడ్డాను, అల్లాకం పోతాను. నువ్వు రమ్మని అంతగా నిన్ను పిలుస్తున్నారు అనుకున్నావేంది? నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రభు రూపంలోకి మార్పు చెందాలి. ఇలాంటి ఎప్పుడైతే రూపం నీలో కలిగిందో అప్పుడే పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది. సంగమా, దేవుని బిడ్డలారా, 3 అనుభవాలు. పరలోకంలో ఉన్న దేవుడు శక్తి కలిగిన వాడు. పరలోకంలో ఉన్న దేవుడిని, పరలోకంలో ఉంచబడిన దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు దేవదూతలకు లేని భాగ్యం ఇచ్చిన దేవునికి ఈ భూమి మీద ఉంచగానే మనం ఆరాధించాలి. ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు పరలోకం అంతా ధూపముతో, ప్రార్థనతో నింపింది. మనము కూడా ఇక్కడ ప్రార్థనతో, ఈ మందిరం అంతా, ఈ స్థలం అంతా ప్రార్థనతో మనము నింపుదుముగాక. ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. నిజంగా నువ్వు ప్రార్థనా పరుడువైతే నీకేది కూడా కొదువు అనేది ఉండదు. ఈ ప్రార్థన నీలో ఒక సరైన ప్రార్థన నీలో కనుక ఉంటే అసాధారణమైన కార్యాలను కూడా ప్రభు చేయగలడు. మూయబడిన గర్భాలు తెరవబడునుగాక. ఆగిపోయిన ఆటంకాలకు, ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహనీయుడైన మా తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నామయ్యా. ఆ పరలోకంలో ఉన్న గొప్ప దేవుడా, ఈ భూలోకానికి 2024 సంవత్సరాల క్రితం మీరు ఈ లోకానికి వచ్చి అయ్యా మా నిమిత్తమే కల్వరి సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున అయ్యా మీరు పరలోకానికి అయ్యా మీరు పరలోకానికి ఎక్కి వచ్చిన దేవుడు అయి ఉన్నారయ్యా. నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎవరిలో అపనమ్మక, విశ్వాసం, అనాలోచన కలగకుండా యేసయ్యా నీవే నిజమైన దేవుడు అని, పాపుల రక్షకుడని ప్రతి వారు గ్రహించినట్లుగా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే యేసు నామములో వారికి మారు మనసు రక్షణ దయచేయమని వేడుకుంటూ
ప్రభువా నీ కొందనాలు నైనా నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా, ఇది ఆరాధించే సంఘముగా, ప్రార్థించే సంఘ బిడ్డలుగా ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రభువా మీ సన్నిధానమునకు చేర్చబడుతూ ఇప్పటికీ మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, దైవజనులు సమయలన్న గారిని బట్టి, కుమారుడిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి, ప్రభువా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, ఇక రేపు జరిగే కూడికల్లో తోడుగుండమని, నా వెనుక వర్తమానం అందిస్తున్న దాసులను కూడా బలపరిచి వాడుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.